ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్. నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి 2,000 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా తెలిపారు హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు. దీంతో బకాయిలు చెల్లించుకునేంత వరకు ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నట్టుగా తెలిపారు. ఈ సమస్యను వారంలోగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరింది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకి లేఖ రాశారు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ సభ్యులు. దీంతో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోబోతున్నాయి. నేటి నుంచి ఇటు ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు ఆరోగ్యశ్రీ సేవలను ఇవాల్టి నుండి రేపటి నుండి ఆపేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏమైనా స్పందించిందా? ఇవాల్టి నుండి ఇది అమల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ హెల్త్ సేవకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశ కొద్దిసేపు క్రితమే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సీఈఓకి అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ విడుదల చేసింది. గత కొన్ని రోజుల కాలంగా 2,000 రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు ఉన్న నేపథ్యంలో వారం రోజుల్లోపు తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ రోజు నుంచి ఓపీడీ సేవలు అంటే ఓపీ సేవలను మాత్రమే నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఒకవేళ వారం రోజుల్లోపు కనుక బకాయిలు చెల్లించిన పక్షంలో పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన సేవలన్నింటినీ కూడా నిలిపివేస్తామని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 6,000 కోట్ల రూపాయల పైగా కూడా ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్కి గత ప్రభుత్వం బకాయిలు పడింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటికే 2 విడతలుగా అంటే 2 విడతలుగా కూడా కొంత నగదుని విడుదల చేసింది. ఇంకా 2,000 కోట్ల రూపాయల పైగా బకాయిలు ఉన్నట్లు కూడా ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనేక సందర్భాల్లో ఆరోగ్య శాఖ అధికారులకి ప్రభుత్వంతో ఇన్నిసార్లు సంప్రదింపులు జరిపినా ఏమాత్రం కూడా ప్రయోజనం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తాము సమ్మె చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రకటించారు. ఆ సమ్మెకు సంబంధించిన నోటీస్ కాపీని ఆరోగ్య శాఖకు సంబంధించిన సీఈఓ దినేష్ కుమార్ ఐఏఎస్కి అందజేయడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఓపీ సేవలు నిలిపివేస్తున్నాం. రానున్న వారం రోజుల్లోపు తమ సమస్య కనుక పరిష్కారం చేయకపోతే పూర్తి స్థాయిలో ఆరోగ్య సేవ ట్రస్టుకు సంబంధించి ఏదైతే సేవలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిలిపివేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతున్న నేపథ్యంలో కూడా మరికొద్ది సేపట్లోని ఈ అంశానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ కూడా తాము తీర్చామని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అనేక సందర్భాల్లో కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పాత బకాయిలు కొత్తగా యాడ్ అవటం ఈ రెండింటిని సైబర్ టెన్నిస్గా తాము ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. కావాలనే కొంతమంది హాస్పిటల్ యాజమాన్యాలు ఇబ్బందులు పాలు చేయాలని ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా గతంలో అనేక సందర్భాల్లో మంత్రి సత్యకుమార్ ఆరోపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే మొదటి రోజు కలెక్టర్ల సమావేశం ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాత ఈ అంశాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంత్రికి అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవాళ రేపట్లో ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులతో ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్తో కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రతినిధుల బృందం చర్చలు జరిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ చర్చలు జరిపిన సమయంలో 2,000 కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి కొంతమేరకు 700 నుంచి 1,000 కోట్ల రూపాయల పైగా కూడా నిధులు విడుదల చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం వారికి హామీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఎప్పటిలోపు నిధులు విడుదల చేస్తాం ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వంతో జరిగే చర్చలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రానికి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు హాస్పిటల్ అసోసియేషన్తో ఎప్పుడు చర్చలు జరగబోతున్నారు, ఎంత నిధులు విడుదల చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఈరోజు సాయంకాలానికి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సత్తాస్ అయితే శివ, ప్రెసెంట్ దీనికి సంబంధించి ఇటు ఆరోగ్యశ్రీ అసోసియేషన్ వాళ్ళు అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఇటు మెడికల్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ సైడ్ నుండి వస్తున్న ఆవేదన ఎలా వినిపిస్తుంది? అట్ ద సేమ్ టైం పేషెంట్స్ ఎవరైతే ఆరోగ్యశ్రీ సేవలను తీసుకుంటూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో వాళ్ళు ఏమంటున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఓపీ సేవలని కొద్దిసేపు గురించి అంటే ఈరోజు సాయంకాలం 5 గంటల నుంచి కూడా నిలిపివేస్తున్నట్లు వాళ్ళు ప్రకటించారు. అయితే తద్వారా సేవలు నిలిపివేయటం, ఓపీ సేవలు నిలిపేసి ఆ తర్వాత వారికి సంబంధించిన వ్యాధులకు సంబంధించి సర్జరీలకు సంబంధించి కూడా రేపటి నుంచి నిలిచిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే రోగులకు సంబంధించి బాధితులకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ఆరోగ్య శాఖ నుంచి కూడా అనేక అప్రూవల్స్ కూడా మంజూరైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా
వరకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో వాటన్నిటిని క్లియర్ చేసేందుకు ప్రభుత్వం కూడా ఒకవైపు సిద్ధమవుతుంది. మరొక వైపు ప్రభుత్వం కూడా వారితో సంప్రదింపులు జరపాలని చెప్పి కూడా భావిస్తూ ఉంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, తమ బకాయిల్ని నిరంతరం కూడా పెండింగ్లో పెడుతుంది. తాము ఎప్పుడైతే ఆందోళన చేస్తామో, సమ్మె చేస్తామో, ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీని బహిష్కరిస్తాం అంటే నిలిపివేస్తామో అప్పుడు ప్రభుత్వం సంప్రదింపులు జరిపి అరకొరగా నిధులు కేటాయిస్తుంది. ఈసారి ఆ విధంగా కాకుండా తమకు 2,000 కోట్ల రూపాయల బకాయి ఉంది. బకాయిలు మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలనేది ప్రధానంగా వారి డిమాండ్గా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి దాదాపుగా 500 పైగా నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్ అన్నిటికి సంబంధించి 2,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి కాబట్టి ఈ బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాలనేది ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్గా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం కూడా వీటితో సంప్రదింపులు జరిపే ఆలోచన అయితే చేస్తూ ఉంది. సత్తాస్ ద సేమ్ టైం శివ, గత ప్రభుత్వంలో కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ చూసాము. ఈ ప్రభుత్వంలో కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. ప్రతిసారి కూడా ఇటు హాస్పిటల్స్కి నిధులను ఎందుకు రిలీజ్ చేయట్లేదు అనుకోవాలి. దానికి సంబంధించి అసలు మొత్తం సిచ్యువేషన్ ఎలా అనలైజ్ చేయాలి అంటారు? అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ, గతంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు, సర్జరీలు చేయటం ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి కూడా సర్జరీలు చేసిన తర్వాత వారు వెంటనే బిల్ పెట్టుకుంటారు. కానీ దానికి సంబంధించిన ప్రభుత్వం వైపు నుంచి కూడా వాటికి సంబంధించి ఆడిట్ జరగాలి. ఆడిట్ జరిగిన తర్వాత వాటి అన్నింటి కూడా ఆడిట్ శాఖ క్లారిటీ చేసి ఎన్టీఆర్ ట్రస్ట్కు పంపాలి. సో గతంలో అయినా కానీ ఇప్పుడు కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు, పెండింగ్ బకాయిలు ఉండటం మూలంగా జాప్యం జరుగుతూ ఉంది. అయితే ఆడిట్ జరిగి వైద్య ఆరోగ్య శాఖ వెళ్ళటానికి కూడా దాదాపుగా 3 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఆడిట్ రావడానికి అంత సమయం పట్టం. ఆ తర్వాత ప్రభుత్వం వద్ద నిధులు ఉండాలి. నిధులు ఉన్న తర్వాత వాటికి విడుదల చేయాలి. సో ఈ 2 కారణాల మూలంగానే ఎక్కువగా వాటికి సంబంధించిన జాప్యం ఒకవైపు కొనసాగుతోంది. మరొక వైపు ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి అన్ని అని చెప్పలేం, కానీ ఎక్కువ హాస్పిటల్కి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ అంటే సరైన రీతిలో వైద్యం చేయకపోవటం, అలాగే చేసిన వాటికి సంబంధించి కూడా ₹1,00,000 చేస్తే 3 లక్షలు బిల్లులు పెట్టుకోవడం, 3 లక్షల రూపాయలు చేస్తే 5 లక్షల రూపాయలు బిల్లులు చేసుకున్న సంఘటనలు గతంలో చాలా కోకొల్లగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి ఆడిట్ చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉంది. కాబట్టి దాని మూలంగా కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిధుల కొరత, లోడ్ బడ్జెట్ ఉన్న నేపథ్యంలో నిధులు విడుదల చేయడానికి సంబంధించి కూడా మరికొంత జాప్యం కారణం కావచ్చు. సో ఈ 2 కారణాల మూలంగానే కొంత జాప్యం అయితే కొనసాగుతూ ఉంది. సో తాజాగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత బకాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకవైపు పాత బకాయిలు కొంతగా విడుదల చేస్తూ కొత్తగా ఎప్పటికప్పుడు ఈ 15 నెలల కాలంలో చేసిన సర్జరీలు, ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులను కొంత విడుదల చేయడం, సైబల్టేనియస్గా అవి కొంచెం ఇవి కొంచెం విడుదల చేస్తూ ఉంది. ఇంకా పాత బకాయిలకు సంబంధించి అంతే పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో బకాయిలను వెంటనే విడుదల చేయాలనేది ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్గా కనిపిస్తాం. సో ప్రభుత్వం ఎవరున్నా తమకు సంబంధం లేదు, తాము ఖచ్చితంగా వైద్యం చేశాము, చేసిన వాటికి సంబంధించిన డబ్బులే తాము అడుగుతున్నాం తప్ప మిగిలిన అడగట్లేదు అనేది కూడా వైద్య శాఖకు సంబంధించిన అసోసియేషన్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సత్తాస్. ఎస్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఇటు ఆరోగ్యశ్రీ సేవలను ఇటు ఏపీలో నిలిపివేశారు వైద్య శాఖ అసోసియేషన్ సభ్యులు. అయితే దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ నిధులను రిలీజ్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్